భోజనాలు ఇప్పుడే మొదలు పెట్టద్దు. సమావేశంలో కొద్దిగా శ్రీనగ గురించి మనం సాగించుకొని ఒక 15 నిమిషాల తర్వాత భోజనాలు మొదలు పెట్టాం. భోజనాలు ఇప్పుడే మొదలు పెట్టాం. దయచేసి కులపెద్దలందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం.
చెప్పకపోవడం తక్కువనే. ఆయనకు నిండగుండతో నివాళులు అర్పిస్తూ ఆయన సంస్మరణ సభలో జరుగుతున్న సందర్భంలో కొన్ని విషయాలు మననం చేసుకోవడం చాలా అవసరంగా భావిస్తున్నాం. అప్పటి సోషలిస్ట్ పార్టీ నాయకుడు, తర్వాత గాంధేయవాదిగా మారి కాంగ్రెస్లో చేరిన ప్రముఖ రాజకీయ ఉద్యోగులు, ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఎన్నో పదవులు తన ఖాతాలో భద్రపరుచుకున్న తన ప్రియతమ నాయకుడు స్వర్గీయ అరుణ్ రాజారావు గారు ప్రియ శిష్యుడు మరియు దగ్గర బంధు మన సీఎం. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్న సందర్భంలో విద్యార్థి నాయకులుగా ఎదిగి విద్యార్థి దశలో నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి పలు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ అరుణ్ రాజారాం గారి గురుభుజంగా నిలవసాగాడు. వారి నియోజకవర్గ ఆయన పాల్గొన్న మరియు జిల్లా కార్యక్రమంలో అన్నింటిలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కాంగ్రెస్లో చురుకైన కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. చాలా ఏళ్లుగా బ్యాంక్ సెలవు పెట్టి అరుణ్ రాజారాం గారి కార్యక్రమాలు చక్కదిద్దుతున్న విధి హోదాలో వీడుపడక 1978-80లో బ్యాంక్ ఉద్యోగాలకు రాజీనామా చేసి 1981లో రాజారాం గారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తర్వాత శ్రీరన్న క్రియాశీల రాజకీయాలకు అరంగేట్రం చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న రాష్ట్ర నాయకులతో కాకుండా కేంద్ర నాయకులు కూడా సఖ్యతగా మెదిగారు. ఉదాహరణకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రణబ్ ముఖర్జీ, సోనియా గాంధీ మరియు మన్మోహన్ సింగ్ వంటి వారి పెద్ద నాయకులతో సత్సంబంధాలు పెంచుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒకటే న్యాయం చేస్తుందన్న నమ్మకంతో వినూత్న ప్రయత్నాలను చేస్తూ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందారు. ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత 1987లో రాజకీయాల్లో పెను తుఫాను సంభవించింది. అటువంటి క్లిష్ట సమయంలో తను నమ్మిన సిద్ధాంతాన్ని పాటిస్తూ తను నమ్ముకున్న వ్యక్తులను అందరినీ దరిచేసి పెను సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో 2 సార్లు పిసిసి అధ్యక్షుడుగా నియమించబడి 2 సార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో నిలబెట్టారు. 1989లో మొదటిసారి, 1999లో రెండవసారి, 2004లో మూడవసారి ఎన్నికలకు వెళ్ళిపోయి మర్రి చెన్నారెడ్డి, నెల్లిమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర గారుల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు విభాగాల్లో కీలక మంత్రిత్వ శాఖల్లో మంత్రిగా వ్యవహరించారు. ఒక సిద్ధాంతంతో ఉన్నతమైన ఆశయాలతో రాజకీయ జీవితాన్ని సొంతం చేసుకున్న శ్రీనన్న ఎక్కడ దిగుదాడు రాజకీయాలు చేయలేదు. ఇది శ్రీనన్న జీవితానికి నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఆ మహోన్నత నాయకుని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయ దిగ్గజ పురస్కారంతో జిల్లా సంఘం గౌరవించుకుంటున్నాం. దయచేసి తప్పట్టు పెట్టాలా. ఇంకోవైపు పరిశీలించినట్లయితే ఆయన సామాజిక సేవా తత్వాన్ని తెలుసుకోవచ్చు. మొదటి నుంచి శ్రీనన్న వెంకపేట తరంలో వారిని ఏకం చేయడానికి విశేష కృషి చేశారు. వారికి బీసీలంటే వల్లమానుల అభిమానం. 1980లో శ్రీనన్న రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు నిజామాబాద్లో నిర్వహించి అప్పటి బీసీ నాయకులు మాజీ మంత్రులు మదన్ మోహన్, బి శివశంకర్, సి జగన్నాథరావు గారిని ముఖ్య నాయకులను పిలిచి ఒక్క చేరి చేర్చి బీసీ ఐక్యత కృషి చేసి సమావేశం అనంతరం వారు అప్పుడు కట్టుకున్న కొత్త ఇల్లు ప్రస్తుతమైన నివాసంలో వారి తరపు గృహప్రవేశ విందు ఏర్పాటు చేశారు. ఆ విందు నిర్వహణ బాధ్యత హెచ్ గంగాధర్, తర్వాత ఆగుల రాజలింగం నాకు బాధ్యతలను అప్పగించడం జరిగింది. 1991 వరకు నిజామాబాద్, 1981 వరకు నిజామాబాద్లో జిల్లాలో అత్యధికమైన 300 కులాలు అనైక్యంగా ఉన్న వారిని ఏకం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలోనే శ్రీనన్న ప్రముఖంగా నిజామాబాద్ జగన్ నుండి ఆకుల పెద్ద చిన్న, గంగుల పోషెట్టి, పటేల్ భూమన్న, కోనేరు గంగారాం, సూదం ధర్మయ్య, అర్జన్ చిన్న గంగారాం, పంచారెడ్డి శంకర్, శిల్ప గంగాధర్ మరియు రామత్య గంగాధర్లు విశేష సహకారం అందజేశారు. జిల్లా మున్నూరు సంఘం మొదటి సమావేశంలో 1989 శివాజీనగర్ గర్భ సంఘంలో ఏర్పాటు చేయబడింది. 1982లో జిల్లా మున్నూరు సంఘం మొదటి సదస్సు అప్పటి కేంద్ర మంత్రి పి శివశంకర్ గారి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. జిల్లా మొత్తం మీద దాదాపు 80,000 మంది మున్నూరు బాబులు అప్పటి శంకర్ భవన్ నుండి తిలక్ గార్డెన్ వరకు పెద్ద ఊరేగింపుగా తీసుకొచ్చి శివశంకర్ గారిని సన్మానించి వేదికపైకి ఆహ్వానించారు.
కానీ కొన్ని దురదృష్టకరమైన సంఘటనల వల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం బ్యానర్ను తొలగించి బీసీ వెలుగుపట్ల సంఘం బ్యానర్ ఏర్పరచమని టి శివశంకర్ గారు ఆదేశించారు. అప్పుడే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై నేరెళ్ళ మందుగా ఈ వేదిక పైన ఆశ్రయించారు. ఇటు చర్యకు కిన్నుడైన నేరాలుగా ఆంజనేయ గారు సభా వేదిక వదిలి వెళ్ళిపోయారు. అదే సమయంలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి అశేషంగా తరలి వచ్చిన కాపులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో వారిని సంగ్రహించి ఇది నాపై రాజకీయ కుట్రతో జరిగిందని వివరించి శాంతింపజేశారు. అలా సభ విజయవంతమైన తర్వాత మర్నాడు గాజులపేటలో కళ్యాణ మండపం మహోత్సవానికి హాజరైనారు. ఈయన ఎమ్మెల్యేగా మంత్రిగా సమర్థవంతంగా పనిచేయడం మనందరికీ తెలిసింది. మున్నూరు కాపు సంఘం ప్రతి సమావేశానంతరం చివరిలో శ్రీలను ప్రసంగిస్తూ నా జన్మాంతరం నిజామాబాద్ మున్నూరు కాపులకు రుణపడి ఉంటారని గుర్తు చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇలా ఒక సమిష్టి విధానంతో ఉన్నత భావంతో సర్వసమ్మతంగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న శ్రీనన్న మున్నూరు కాపులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో కనిపించారు. శ్రీ రామటి గంగాధర్ గారికి సాగరంపూర్ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్, పట్వారి లక్ష్మణ్ గారికి సిడిసి చైర్మన్, పట్టు బలవర్తి గారికి మార్కెట్ వైస్ కమిటీ చైర్మన్, ఆకుల చిన్నరాజేశ్వర గారికి జిల్లా గంగా చైర్మన్, శ్రీమతి ఆకుల లలిత గారికి ఎమ్మెల్యే గారికి తోడ్పడ్డారు. ఆకుల రావు గారికి ఆరోగ్యం బాగలేదన్న సమావేశానికి రాజకీయ చింతిస్తున్నారు. ఆ విషయాన్ని తెలియజేయమన్నారు. 2005లో నిజామాబాద్ నగరానికి మున్సిపల్ కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగిన తర్వాత జరిగిన కార్పొరేట్ ఎన్నికల్లో ఏకంగా 14 మంది మున్నూరు కాపులు కార్పొరేటర్లుగా ఎన్నుకోవడం దోహదపడ్డారు. అప్పటి వారి కుమారుడు శ్రీ ధరంపూర్ సంజయ్ గారు నిజామాబాద్ నగరం మొదటి మేయర్గా కార్పొరేటర్లు సర్వసమ్మతంగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత రాజకీయాల్లో వారి కనిష్ట పురుషులు శ్రీ ధరంపూరి అరవింద్ గారు 2019లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినప్పుడు పరోక్షంగా వారి గెలుపు కొరకు కృషి చేయాలని మనల్ని కోరిన విషయం మీకు అందరికీ తెలుసు. వారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘ కళ్యాణ మండప స్థలాన్ని ప్రభుత్వ తరఫే మనకు నిర్ణయాన్ని కేటాయించడం మనం ఎన్నటికీ మర్చిపోలేని విషయం. అంతకుముందే నాటకల్ రోడ్లో మనం స్థలం కొని అప్పటికీ అక్కడ అన్ని మతాలు లేకుండా తర్వాత రెండో కళ్యాణ మండపం కట్టింది. ఒక 40 ఏళ్ల కింద ఆ స్థలాన్ని ఆ పొలాన్ని సర్వే చేసినప్పుడు మన అరవింద్ ప్రకాష్ గారు తోడుగా నిలబడి ఆయన చెప్పులు కూడా ఫోటోలో కూర్చోపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన కూడా మన సంఘానికి ఎంతో సేవ చేశారు కాబట్టి మనం గుర్తు చేసుకోవడం అనవసరం. మన జిల్లు మున్నూరు కాదు తొలతో ఇన్ని ప్రయోగాలు ఎదుర్కొన్న శ్రీలను ఏమిచ్చి మాత్రం మనం రుణం తీసుకోవడం. జిల్లా మున్నూరు కాపు రత్న పురస్కారంతో వారిని జిల్లా మున్నూరు కాపు సంఘం వేదిక పెట్టింది గౌరవించుకుంటున్నారు. దయచేసి సపోర్ట్ కొట్టండి. పెట్టిన మీ ఆశయాలు ఆచరణకి మాకు ఆదర్శం. ఎప్పటికీ మీరు చూపిన ఆశయాల ఉద్యోగంలో మేము మసుకుంటామని సభాముఖంగా మున్నూరు కాపు అందరినీ సంఘంగా తెలియజేస్తున్నాం. సీనన్న అమరయ్యను సీనన్న గారి యొక్క గొప్పతనాన్ని గురించి కవితా రూపంలో రాయడం జరిగింది. ఉపన్యాసం అయితే ఒకటి విన్నా వినకపోయినా నడుస్తుంది, కానీ కవిత వినాలంటే కాస్త ఓపిక కావాలి. ఏ పదం మిస్ అయినా కూడా దాని అర్థం తెలియదు. కాబట్టి దయచేసి ఈ కవిత ఏదైతుందో సీనన్న గారికి అంకితం ఇస్తూ వారి ఇంటి పేరుతో సహా ఇందూరు మున్నూరు కాపు సోదరుల భావం వచ్చే రీతిగా ఉంటుంది కవిత. దివి నుండి భూకేగిన మా ఇందూరు బిడ్డ యాదిలో. ఇందులో ప్రతి మొదటి పాదంలోని మొదటి లైన్లో వారి పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా శ్రీ ధర్మపురి అనే 5 లైన్లు వచ్చాయి. ప్రతి అక్షరంలో ఒక వాక్యం ఉంటుంది. అలాగే శ్రీనివాసుని యాదిలో ఇందూరు మున్నూరు కాపు సోదరుడు అని ఉంటుంది. అయితే ఇది ఒక 2-3కి నేను ఆల్రెడీ పంపాను టైప్ చేసి. ఒకసారి విందాం. మనకు ఒక మేరు పర్వతం లాంటి వాడు. ఎన్ని వెనకాల ఎన్ని విమర్శలు ఉన్నా ఇంకెన్ని ఉన్నా అతను
వెళ్ళినటువంటి దారి మనకెవరికి సుధరాంచడు కాదు కూడా. అసాధ్యమైనటువంటి అన్ని సుసాధ్యం చేశాడు. అలాంటి మహనీయుని ఒకసారి స్మరించుకోవడం అవసరమన్న ఉద్దేశంతో శ్రీ లక్ష్మీ వెంకట్రామ పుణ్య దంపతుల గానాల పట్టివై ధర్మపురి వంశానికే వన్నె తెచ్చిన వారైతిరి. మర్మ మెరుగని మహనీయ గుణ సంపన్నులైతిరి. పురజనుల గుండెల్లో గూడై నిలిచిన వాడ త్రిత్యులు మెచ్చగా అంటే దేవతలే మెచ్చగా ప్రజాసేవకి నిలిచిన గణనాయకులు మీరు. శ్రీమతి విజయలక్ష్మి పట్ట మహిషికి పతిదేవుడైనారు. నిజవర్తులకు సంజయ్ అరవింద్ తనయులకు తండ్రి అయినారు. 1,00,000 సమస్యలన్నిటినో చిటికెలో తీర్చి అపర చిదంబరులైనారు. సురులు మెచ్చి నిలిచిన అపర రాజకీయ చాణిక్యులైనారు. నిజమునకు నిలువుటత్తమై నిలబడి ఉన్నారు. యాది మరో వెన్నటికి మీ సేవ నిరతిని ఇలలోన దివికేగిన ఓ రాజకీయ దురంధరుడా, ఈ లోకానికే మీరు ద్రోతారై నిలిచిపోయారు. మీరు లేని లోటు తీర్చ మాకు తరమా, ఇంద్రపురికే మీరు ఒక మేరు శిఖరమై నిలిచారు. ఇంద్రపురికే మీరు ఒక మేరు శిఖరమై నిలిచారు. దూరదృష్టితో మా వ్యతలు తీర్చి దారిదీపమయ్యారు. రుజుమార్గమున నడిచి నిలిచిన మిమ్మెట్టున మరవగలము. కానరాడు మీకు సరి రాజకీయ నీతిక్తులు ఎక్కడను. పుణ్య చరిత్రలై ప్రజాసేవకై అంకితమయ్యారు. మీ సోపతి మాకొక పూర్వజన్మ సకృతమన్న మీ దరహాసముతో అంటే మీ మందహాసములో రాజసం ఉట్టిపడుతుంది. ఎదురు నిలవలేని మీ రాజకీయ ఎత్తుగడల ముందెవ్వరు. అలుపెరగని రాజకీయ యోధుడా, మీకివే మా కృతాంజలులు. బడుగు బలహీనుల భవితకై ఆర్నిసలు ప్రవర్తించిన వారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటిది. తెలంగాణ రాష్ట్ర స్వశక్తికై సింహ గర్జన చేసిన గనులు మీరు మరో జన్మలనుకుంటే మా ఇందూరు గడ్డపైనే పుట్టాలని వేడుకుంటున్న మీ కుల బాంధవులు.